హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో స్పెషల్ దద్దోజనం. దేవీ నవరాత్రులకి వరలక్ష్మి వ్రతంకి జనరల్గా దద్దోజనం ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటాం కదా. అదే దద్దోజనం టెంపుల్ స్టైల్ రుచిలో రావాలి అంటే ఈ చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే అచ్చం టెంపుల్లో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. అలానే మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేటప్పుడు కూడా దద్దోజనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. నేను ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్ సైజ్తో 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దద్దోజనానికి అన్నం కాస్త మెత్తగా ఉడికించుకోవాలి. అందుకే రైస్ ని అరగంట నానబెట్టి పెట్టుకున్నాం. అలానే అరకప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాం. ఇప్పుడు ఈ రైస్ ని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోనివ్వాలి. ఇప్పుడు మూతను తీసుకోవాలి. దద్దోజనానికి రైస్ ని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గరిటెని యూజ్ చేసి అన్నాన్ని ఇలా ఇనుపుకోవాలి. దద్దోజనానికి అన్నం పలుకుగా ఉండకూడదు, అందుకే ఇలా ఇనుపుకొని ఇంకాస్త మెత్తగా చేసుకున్నాం. నెక్స్ట్ రైస్ తీసుకున్న గ్లాస్ తోనే ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు, అలానే 2 గ్లాసుల ఫ్రెష్ అండ్ చిక్కటి పెరుగు వేసుకోవాలి. గరిటెతో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం కాస్త ఉండలుగా లేకుండా నీట్గా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దద్దోజనానికి ఎప్పుడైనా కాచి చల్లార్చిన పాలు అలానే ఫ్రెష్ పెరుగును మాత్రమే యూజ్ చేయాలి. ఇవన్నీ నీట్గా మిక్స్ అయిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పోపును రెడీ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ ని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడవనివ్వాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, 1 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం తరుగు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిర్చి చీలికలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక దించే ముందు ఒక చిటికెడు ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ పోపుని ముందుగా పాలు పెరుగు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, గుళ్ళో పెట్టే ప్రసాదం దద్దోజనం రెడీ. మరి మీరు ఈ దద్దోజనం చేసి ఇంట్లో నైవేద్యంగా కానీ లేదా రెగ్యులర్గా తినటానికి కానీ గుడిలో నైవేద్యంగా సమర్పించడానికి కూడా చేసుకోండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ for watching.